అందరికీ ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై ఛానల్ రాకీ 55 బ్లాగ్స్. ముందుగా వీడియో వచ్చేసరికి స్వామి, మేము మా ఊరు నుండి వారణాసి వెళ్తున్నాం స్వామి. నేను మా గురుస్వామి, ఈ స్వామి మా గురుస్వామి పేరు నరసింహ. మేము వచ్చేసరికి మా ఊరు నుంచి ముందు బెంగళూరు పోతాం స్వామి. మేము పోయే బస్సు వచ్చేసరికి శ్రీశక్తి ట్రావెల్స్. మా గురుస్వామి ఫస్ట్ ఎక్కుతుంది. బెంగళూరు వచ్చేసరికి సాయంత్రం ఎర్లీ మార్నింగ్ 4 o'clock చేరుకున్నాం స్వామి. ఇప్పుడు వచ్చేసరికి మేము రూమ్ కోసం వెతుకుతా ఉన్నాం స్వామి. అన్ని ఎక్కడ పోయినా హౌస్ఫుల్ అన్నారు. అందుకని మా గురుస్వామి పోయాడు స్వామి రూమ్ ఎతకడానికి. మా గురుస్వామి పుణ్యాన ఒక రూమ్ అయితే దొరికింది. వెళ్ళి అడిగాడు మా గురుస్వామి. రూమ్ మాత్రం చాలా బాగుంది స్వామి. రూమ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. మంచి రూమ్ ఎత్తుకాడు మా గురుస్వామి మా కోసం. నేను మా గురుస్వామి ఇంకా రూమ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు రూమ్ లో రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోవచ్చు స్వామి. ఫ్లైట్ వచ్చేసరికి 1 o'clock. మేము వాడు 11 గంటలకల్లా ఉండాలంట. ముందంతా రెడీ అయిపోయి అల్పాహారానికి వచ్చాం స్వామి. హోటల్ పైన ఉంటుంది అల్పాహారం. హోటల్ మేము దిగిన రూమ్ పైన ఉంటుంది. మా గురుస్వామి అల్పాహారం చేస్తున్నా. నాదంతా అయిపోయింది అల్పాహారం. ముందు నన్ను తిండమన్నాడు మా గురుస్వామి. నేను తినొచ్చేసి మా గురుస్వామి తింటున్నాడు. ఇంకా అయిపోయిన తర్వాత లాస్ట్ మనకైతే టీ అయినా కాఫీ అయినా ఉండదు స్వామి. నేను టీ ఆర్డర్ చేసుకున్నాను స్వామి. టీ కొత్త కాఫీ పౌడర్ ఇస్తారు వాళ్ళు, మన షుగర్ మనమే కలుపుకోవాలి స్వామి. ఇది అయిన తర్వాత ఇంకా నిదానంగా క్యాబ్ బుక్ చేసుకున్నాము. నేను మా గురుస్వామి ఇద్దరం ఎయిర్పోర్ట్కి పోతా ఉన్నాం కార్లో, క్యాబ్లో. ఇంకా ఆల్మోస్ట్ 11 గంటలకు అక్కడ రీచ్ అవ్వాలి. కానీ ఖచ్చితంగా అసలు ఎయిర్పోర్ట్ మొత్తం గ్రీనరీ స్వామి. పోయే రూట్ అంతా అనుకున్న టైం అయితే మాత్రం ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం స్వామి. 11 గంటలకి ఎయిర్పోర్ట్కి వచ్చాము. కరెక్ట్గా అక్కడ నుంచి రూమ్ నుంచి ఆల్రెడీ మాకైతే 2 చెక్కింగ్స్ అయిపోయినాయి. బోర్డింగ్ పాస్ కూడా తీసేసుకున్నాము చెకింగ్ అయిపోగానే. కానీ ఎయిర్పోర్ట్ బయటకు వస్తాము. ఎయిర్పోర్ట్ లోన కూడా మొత్తం గ్రీనరీ, మొత్తం చెట్లు అన్ని. మా గురుస్వామి చాలాసార్లు ఎయిర్పోర్ట్కి వచ్చాడు కాబట్టి మా గురుస్వామికి అన్నీ తెలుసు. అదిగో మా అందరికి హాయ్ చెప్తున్నాడు స్వామి మా గురుస్వామి. మా గురుస్వామి చాలాసార్లు ఎయిర్పోర్ట్ వచ్చి మా గురుస్వామి చెప్తా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు స్వామి, ఏంది ఈ స్వామి ఎందుకు గురుస్వామి అంటున్నాడు, అంత కుర్రేజ్ లో కూడా ఆ స్వామి అనుకోవచ్చు. ఆ స్వామి మొత్తం 22 సార్లు వేసాడు ఆ స్వామి శివయమాల. ఇది 22వ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అది కూడా పూజలన్నీ ఆ స్వామి మొత్తం తెలుసు స్వామి. ఎలా పూజ చేయాలి ఏంది అని మా గురుస్వామి మొత్తం తెలుసు కాబట్టి నాకు మాత్రం ప్రస్తుతానికి ఆ స్వామి గురుస్వామి ఎయిర్పోర్ట్ మొత్తం చూపిస్తున్నాడు స్వామి. ఇంకొకే ఒక చెక్ ఉంది లోన చెకింగ్. ఇంకా అది అయిపోతే ఇంకా డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్ ఎక్కొచ్చు. మొత్తం ఎయిర్పోర్ట్ మాత్రం స్వామి లోన్ చుట్టానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్వామి. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ కానీ వచ్చుంటే, ఫ్లైట్ కానీ ఎక్కుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్వామి. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ కానీ వచ్చుంటే.
మెయిన్ చెకింగ్ కూడా అయిపోయింది స్వామి. ఇంకా ఆల్మోస్ట్ ఫ్లైట్లోకి ఎంట్రీ. ఇంక ఇది ఒక్క చెకింగ్ ఉంటుంది, బోర్డింగ్ పాస్ చెకింగ్. ఇది కానీ ఓకే ఏంటంటే ఫ్లైట్లోకి స్వామి. మా కూర్చొని మాత్రం చెకింగ్ కూడా అయిపోయింది స్వామి. నా దగ్గరికి వచ్చేసరికి అసలు అయితే రాస్తా ఉండు అయిపోయింది సార్ నా చెకింగ్ కూడా. అంటే ఇంకా ఉందండి సార్ స్వామి. ఏదైనా చెకింగ్ అంతా అయిపోయి ఫ్లైట్ ఎక్కేసాం సార్. ఫ్లైట్ కూడా మూవ్ అయింది. చూడండి సార్ అసలు ఎట్టుందో మొత్తం బ్యూటిఫుల్గా. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ కానీ ఎక్కున్నా కూడా ఎయిర్పోర్ట్కి వచ్చినా కూడా కామెంట్ చేయండి సార్. అలాగే ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే రాకీ 55 అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ కూడా చేయండి స్వామి. మీకు సబ్స్క్రైబ్ చేసుకుని వెంబటే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ సింబల్ని ఒకసారి ఆన్ చేసుకోండి. నేను పెట్టిన ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి స్వామి. అందరికీ మళ్ళీ ఓం నమ శివాయ.